రామాపురం అనే చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు జీవించాడు. అతను బహుజన రైతు కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచే మట్టిని ప్రేమించాడు. తన తండ్రి నుండి వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఆయనకి తన భూమి పట్ల ఎంతో ప్రేమ. రామయ్య అనేక కష్టాల మధ్య తన పొలాన్ని సాగు చేసేవాడు. వానపెట్టని కాలంలో అతనికి అనేక ఇబ్బందులు వచ్చేవి. అప్పుల భారం పెరిగినా రోజూ ఉదయం లేచి తన పొలంలో పని చేయడం వదలలేదు. ఒక సంవత్సరం దురదృష్టవశాత్తు బీభత్సమైన పొడి వాతావరణం ఏర్పడింది. వానలు పడలేదు, నీటి వనరులు తక్కువయ్యాయి, పంట ఎండిపోయింది. అప్పుల దెబ్బకు రామయ్య చాలా కంగారు పడ్డాడు. అతని భార్య లక్ష్మి అతనికి ధైర్యం చెప్పింది. మన శ్రమ వృధా కాదు, మరో మార్గం వెతుకుదాం అంది. రామయ్య గ్రామ పెద్దల సలహా తీసుకున్నాడు. వారు విత్తనాల ఎంపిక, తక్కువ నీటితో సాగయ్యే పంటల గురించి తెలియజేశారు. రామయ్య పాత పద్ధతుల్ని మార్చి కొత్త వ్యవసాయ పద్ధతులు పాటించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన తక్కువ నీటి అవసరమున్న దాళించే పంటలు వేశాడు. పొలానికి డ్రిప్ ఇరిగేషన్ అమలు చేశాడు. అలాగే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు. మట్టికి జీవం పోసే ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాడు. ఈ మార్పుల వల్ల అతని పొలం మరోసారి పచ్చగా మారింది. పంట బాగా దిగుబడినప్పుడు అతనికి ఆనందం వెల్లివిరిసింది. వేలిమిద్ద నడిచి వచ్చిన రామయ్య చివరకు తన శ్రమకు తగిన ప్రతిఫలం పొందాడు. అతని ప్రయాణం మిగతా రైతులకు స్ఫూర్తిగా మారింది. గ్రామంలో రైతులందరూ అతని విధానాలను పాటించడం మొదలుపెట్టారు. కేవలం వ్యవసాయం కాకుండా పండిన తోట పంటలను మార్కెట్కు సరఫరా చేస్తూ లాభాలను పెంచుకున్నారు. ఇలా కష్టాల్లో కూడోమి ఆలోచన మార్చుకుని సరైన మార్గాన్ని ఎంచుకుంటే ఏ రైతు కూడా విజయవంతం కావచ్చు అని రామయ్య నిరూపించాడు. అతని కథ అన్నీ కోల్పోయిన రైతులకు ఆశను ఇచ్చే ఒక స్ఫూర్తిదాయకమైన గాథగా నిలిచింది.